హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మాధురీస్ DietPlans. ఈ వీడియోలో కదంబం ఎలా చేయాలో చూద్దాం. కదంబ ప్రసాదం దసరా ఉత్సవాల్లో విజయవాడలోని దుర్గగుడిలో ప్రసాదంగా నివేదిస్తారు. ఎన్నో పోషకాలతో ఉండే కదంబం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కదంబం తయారీకి ముందుగా సాంబార్ పొడిని తయారు చేసుకోవాలి. సాంబార్ పొడి కోసం ఒక గిన్నెలో 1 కప్పు ఎండుమిరపకాయలను తీసుకోవాలి. దీనికి 1 కప్పు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు కలపాలి. ఈ ఆవాలు బాగా సన్నగా ఉండి మంచి ఘాటు వాసన కలిగి ఉన్న పచ్చడి ఆవాలు. ఇలాంటి ఆవాలు వేయడం వల్ల సాంబార్ పొడి మంచి వాసన వస్తుంది. ఈ సన్న ఆవాలు లేకపోతే మామూలు ఆవాలు వేసుకోవచ్చు. అలానే పచ్చిశనగపప్పు 1/3 కప్పు వేయాలి. 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1/3 కప్పు కందిపప్పు వేసి గిన్నెను గ్యాస్ మీద పెట్టి సిమ్లోనే ఉంచుకొని వేయించుకోవాలి. ఇక్కడ కందిపప్పుకు బదులుగా పెసరపప్పును కూడా వేసుకోవచ్చు. దినుసులన్నీ మంచి రంగు వచ్చి సువాసన వచ్చే వరకు వేయించి చల్లార్చుకోవాలి. తర్వాత 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసి వేయించాలి. కొబ్బరి ముక్కలను వేయించేటప్పుడు కూడా గ్యాస్ను సిమ్లోనే ఉంచుకోవాలి. దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తని పొడిలాగా చేసుకోవాలి. కొబ్బరి తప్ప మిగిలిన దినుసులన్నీ వేసి పొడి చేసుకోవాలి. అన్నీ మెత్తగా నలిగాక అప్పుడు కొబ్బరి, 1 టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసి ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మెత్తని పొడిగా తయారైన సాంబార్ పొడిను ఒక ప్లేట్లో వేసుకుని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఒక బాటిల్లో సర్దుకోవాలి. ఈ విధంగా చేస్తే ఎన్ని రోజులైనా సాంబార్ పొడి పాడవకుండా ఉంటుంది. ఈ పొడిని మనం సాంబార్ చేసుకునేటప్పుడు 2 స్పూన్లు వేసుకుంటే సాంబార్ గుమగుమలాడుతుంది. ఇప్పుడు కదంబం ఎలా చేయాలో చూద్దాం. కదంబం తయారీకి 2 గ్లాసుల బియ్యాన్ని కుక్కర్లోకి తీసుకుని 2 సార్లు కడగాలి. ఇవి కంట్రోల్ రైస్ అంటాం కదా, అవి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 గ్లాసుల బియ్యానికి 3/4 గ్లాసు కందిపప్పు, 3/4 గ్లాసు పెసరపప్పు వేసి నీళ్లతో 2-3 సార్లు కడిగి 4 గ్లాసుల నీళ్లు పోసి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసి విజిల్ మీద 4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకున్న అన్నాన్ని, పప్పును ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు కదంబం తయారు చేసుకోవడానికి అవసరమైన కూరగాయలు ఏంటో చూద్దాం. 7-8 కూర గుమ్మడికాయ ముక్కలు, 10 చిన్న ఆనపకాయ ముక్కలు, 2 చిలకడ దుంపలను ఈ విధంగా రౌండ్స్ లాగా కట్ చేసుకోవాలి. 2 సన్నగా తరిగిన క్యారెట్స్, నిలువుగా చీల్చిన 4 దొండకాయలు, చక్రాలుగా కట్ చేసుకున్న ముల్లంగి 1, 15-20 చిక్కుళ్ళు, 2 టమాటాలు, 1 మునక్కాడ, 8 పచ్చిమిరపకాయలు, 1 కప్పు నానబెట్టుకున్న బఠానీలు అవసరం. కూరగాయలన్నీ రెడీగా ఉంటే కదంబం తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఒక పెద్ద పాత్రలో 2 టేబుల్ స్పూన్లు నెయ్యి కానీ నూనె కానీ వేసి వేడైన తర్వాత 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూను జీలకర్ర, 4 ఎండుమిరపకాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవన్నీ వేగాక కూరగాయలన్నీ కూడా వేసి రెండు స్పూన్ల ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు వేసి మగ్గనివ్వాలి. కూరగాయలు మగ్గుతున్నప్పుడు 1/2 స్పూన్ ఇంగువ, గుప్పెడు కరివేపాకు కూడా వేసి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. మధ్య మధ్య కలుపుతూ కూరగాయ ముక్కలు కాస్త మెత్తబడ్డాక 2 స్పూన్ల కారం వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన కూరగాయ ముక్కల్లో 1.5 లీటర్ల నీరు పోసి వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికించుకోవాలి.
కూరగాయ ముక్కలు ఉడికాయో లేదో ఒకసారి చూసుకున్న తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న అన్నం పప్పును వేసి బాగా కలపాలి. అన్నం పప్పు మొత్తం కలిసిన తర్వాత ఇంకొక స్పూను ఉప్పు, మూడు టేబుల్ స్పూన్లు మనం తయారు చేసుకున్న సాంబార్ పొడి, అలానే ఒక పెద్ద నారింజకాయ అంత చింతపండు నుండి తీసుకున్న చింతపండు రసం వేసి బాగా కలపాలి. ఈ దశలో 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అన్నం పప్పు వేశాక ఇంకొక 10 నిమిషాలు సిమ్లోనే ఉడికించి 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము కూడా వేసి 5 నిమిషాలు మగ్గాక గుప్పెడు కొత్తిమీర జల్లుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ఈ విధంగా తయారు చేసుకున్న కదమ్మాన్ని అమ్మవారికి నివేదించుకొని అమ్మవారి కృపకు పాత్రలవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.